చేసుకున్నాము ఎజైల్లోకి, ఇట్లాగా ఒక జీరా టూల్కి వచ్చేసాము. ఇప్పుడు మనం జీరాకి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ అందరికీ జీరాకి యాక్సెస్ ఇచ్చినాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంది అంటే మీరు ఇక్కడికి వచ్చి మొత్తం టూల్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ అంటే దాని మీదకి వెళ్ళి వేరియస్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసి టూల్ ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటేనండి రియల్ వరల్డ్ లో మన ఇంటర్వ్యూలో అడిగేది టూల్ స్పెసిఫిక్ ఫీచర్స్ కూడా అడుగుతారు. నువ్వు జీరాలో ఏం చేసావు, జీరాలో ఇంకేం వచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇందాకటి స్టెప్కి వెళ్తేనండి, ఇందాక నేను పాయింట్స్ లిస్ట్ డౌన్ చేశాను. ఇదిగో గ్రూమింగ్, ప్లానింగ్, స్క్రమ్ కాల్స్, రెట్రోస్పెక్టివ్స్ అండ్ స్ప్రింట్ డెమోస్. గ్రూమింగ్ అయిపోయింది, మనం చూసాం ఇందాక ఒక రిక్వైర్మెంట్ ఓపెన్ చేసి చదువుతామండి అన్న. ప్లానింగ్ ఒక ఎగ్జాంపుల్ ఓపెన్ చేసి ప్లానింగ్ కూడా చూపించాం. నెక్స్ట్ స్క్రమ్ కాల్స్ కంటే ముందర ప్లానింగ్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు రిక్వైర్మెంట్స్ లో ఆ డిస్కషన్ లో ఆ మీటింగ్ లో మీరు యొక్క ఎస్టిమేట్స్ ప్రొవైడ్ చేశారు కదా, డెవలపర్లకి కొంత టాస్క్ ఉంటుంది డెవలపర్ చేయడానికి, టెస్టర్ కంటూ కొంత టాస్క్ ఉంటుంది. ఎవరెవరికైతే టాస్క్లు ఉంటాయో వాళ్ళ టాస్క్ని వాళ్ళ స్టోరీస్ కి క్రియేట్ చేసుకోవాలి. స్టేటింగ్ నేను డెవలపర్ని, నేను ఈ యాక్టివిటీస్ చేయాలి, నేను టెస్టర్ని, నాకు ఈ యాక్టివిటీస్ అన్ని నా స్టోరీ మీద ఉన్నాయి, మొత్తం అన్ని కూడా ఆ యూజర్ రిక్వైర్మెంట్ మీదకి లిస్ట్ డౌన్ చేయాలి. ఫర్ సపోజ్ ఇది నేను ఓపెన్ చేస్తున్నా. ఇంకా మనము టెస్టర్ కి సంబంధించిన ఈ యాక్టివిటీస్ ఏది చూడలేదు మనము. సో అది రేపటి సెషన్ లో చూస్తాం. టెస్టర్ కి అల్టిమేట్ రోల్స్ ఏమేమి ఉంటాయి, అజైల్లో డే టు డే టెస్టర్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా డౌన్ ది లైన్ మనం చూస్తాం. ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత నేనే డెవలపర్ అనుకోండి, యాడ్ ఏ చైల్డ్ ఇష్యూ అని కొట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, డెవలపింగ్ ఎఫర్ట్ కి క్రియేట్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, కోడ్ బేస్ ఫర్ దిస్ ఫీచర్. ఓకే, క్రియేట్, డెవలప్ ఆర్ఎల్స్ ఇది ఎట్లాగా డెవలప్ లాజిక్ ఫర్ దిస్ ఫీచర్, కండక్ట్ యూనిట్ టెస్టింగ్ ఫర్ దిస్ ఫీచర్. ఇట్లా అదే టెస్టర్ అనుకోండి, అనలైజ్ దిస్ రిక్వైర్మెంట్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత క్రియేట్ టెస్ట్ కేసెస్, ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్. ఇలా ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ 3 డెవలపర్ చేస్తాడు, నెక్స్ట్ 3 టెస్టర్ చేస్తాడు. ప్రతి రిక్వైర్మెంట్ కి కూడా ఒక పర్టికులర్ డెవలపర్ ఉండాలి, దానికి రిలవెంట్ టెస్టర్ ఉండాలి. డెవలప్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చేసుకుంటా ఉంటారు, అండ్ టెస్టర్స్ కి సంబంధించిన యాక్టివిటీ టెస్టర్స్ అన్న వాళ్ళు చూసుకుంటా ఉంటారు అల్టిమేట్లీ. ఇలా మనం ఇండివిజువల్ బై రిక్వైర్మెంట్ ని ఓపెన్ చేసుకుని మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇందాక ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను జెఫర్ స్క్వాడ్ అన్నదాన్ని చేసేసాను. నేను ఈ జెఫర్ స్క్వాడ్ యొక్క సిగ్నిఫికెన్స్ అన్నది మూవింగ్ హెడ్ చూస్తాం. అట్ దిస్ పాయింట్ మనకి జెఫర్ స్క్వాడ్ గురించి అవసరం లేదు. ఈ జెఫర్ స్క్వాడ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది మనం డౌన్ ది లైన్ మేబీ ఒక 2 క్లాసెస్ తర్వాత ఈ జెఫర్ స్క్వాడ్ గురించి మనం చూస్తామండి. బట్ ఫర్ నౌ ఈ టూల్ ఫీచర్స్ మీకు తెలిస్తే సరిపోతుంది. ఇప్పటికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక, మీకు అందరికీ యాక్సెస్ ఉన్నది కాబట్టి ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటే అన్ని రిక్వైర్మెంట్స్, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేసుకోండి, మీకు కావాల్సిన స్ప్రింట్ క్రియేట్ చేయండి, మీకు కావాల్సిన యాక్టివిటీస్ అన్ని చేసుకుని యూ కెన్ మేనేజ్ దట్ స్టఫ్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఇట్సెల్ఫ్. డూ దట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3-4 డేస్ లో కూడా మనకుండే అసైన్మెంట్స్ అన్ని ఈ జీరా టూల్ మీదే ఉంటాయి. ఎంత ఎఫెక్టివ్ వేలో మీరు జీరా టూల్ ని, ఆ టెస్ట్ కేసెస్ ని ప్రాక్టీస్ చేస్తారో అంత ఈజీగా మీరు ఇంటర్వ్యూస్ ని కూడా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ వెన్స్డే ఆర్ థర్స్డే ఈ టైంకి ఆల్మోస్ట్ మన కాన్సెప్ట్స్ అన్ని అయిపోతాయి. ఆ తర్వాత 1 or 2 డేస్ మీరు ప్రిపేర్ అయితే డైరెక్ట్ మాన్యువల్ మీద మీరు ఇంటర్వ్యూ ఇచ్చే కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది మీకు. ఓకే, గుడ్ ఎనఫ్, డన్ ద డీల్ అండి. సో ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేయండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.